గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి మనకి పొన్నూరు దగ్గర అండి. మనం మొక్కజొన్నకి మన అగ్రి వెస్టేజ్ కంపెనీ వాళ్ళది అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 వాడటం జరిగింది. ఇది వచ్చేసరికి పొన్నూరులో దొప్పలపూడి ఊరు వచ్చేసరికి. ఇక్కడ మా మామయ్య గారండి నాగరాజు ఫార్మర్ వచ్చేసరికి అతని పొలంలో వాడటం జరిగింది. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 10-15 రోజుల తర్వాత వాడటం జరిగింది మొక్క నాటిన తర్వాత. ఇవాళ ప్రజెంట్ మనకి గ్రాన్యువల్ చల్లి ఒక 15 రోజులు అవుతుంది. మనం ఫీటున్నర హైట్ అంటే ఈ హైట్ ఉన్నప్పుడు మనం ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఇది 3.5 ఆ హైట్ రావడం, 3.5 ఫీట్లు అడుగు హైట్ రావడం జరిగింది. జస్ట్ 15 రోజుల్లో రిజల్ట్ అండి ఇదంతా కూడా. ఒక్కసారి దంటు చూడండి, మనం ఈ దంటు సైజు కూడా చూడండి ఒక్కసారి ఎంత సైజు ఉందో ఒక్కొక్క దంటు. ఎప్పుడైతే మనకి ఈ దంటు ఈ సైజు వస్తుందో దిగుబడి అనేది ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. ఎందువల్ల అంటే చెట్టు బలంగా ఉంటేనే దిగుబడి బలంగా వస్తుంది మెయిన్. దాంతోపాటు గ్రీనిష్, అసలు మొక్క చూడండి ఎక్కడ చూసినా కూడా ఒకటే పచ్చదనం, ఎక్కడ కూడా తెలపర లేకుండా ప్లస్ లైట్గా లేకుండా నిండుగా ఉంది కలర్ కూడా ఫుల్గా. దాంతోపాటు ఒక కాకు చూస్తే మనకి ఒక కాకు చూస్తే మీకు మ్యాక్సిమం 5 అంగుళాలు ఉందండి ఒక కాకు ఎడల్పు వచ్చేసరికి. అంటే మన బెత్తెకి కూడా సరిపోవట్లా అంత ఎడల్పు ఉంది ఆకు. ప్లస్ ఒకటే షైనింగ్ సీన్ అంతా కూడా. దీంతోపాటు మనకి పక్కన ఒక పొలం ఉంది, దానికి మనం ఏమీ వాడలేదండి. ఆ రైతు వేరు ఈ రైతు వేరు. ఆ పొలం కూడా మనం ఒకసారి చూసుకుందాం అది ఎట్లా ఉందో. ఇది వచ్చేసరికి పక్క పొలం అండి. ఇక్కడ మనమైతే ఏం వాడలేదండి, వాళ్ళు వాడలేదు. అంటే బయట ఫెర్టిలైజర్ షాపులో ప్లస్ బయట గ్రాన్యువల్స్ అయితే వాడారు. ఇక్కడ వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చూడండి ఒకసారి. పంట వచ్చేసరికి మీకు హైటు లేదు, అట్లాగే కలరు లేదు. మందు వచ్చేసరికి మీకు కలర్ ఉంది, ఆకు ఎడలుపు ఉంది, అట్లాగే కాండం సైజు ఉంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఈ కాండం చూడండి, ఈ కాండం చూడండి ఒకసారి. అట్లాగని చెప్పి ఇది మన రైతు కంటే కూడా 3 రోజుల ముందు నాటారు విత్తనం. మన రైతు కంటే కూడా 4 రోజుల ముందే ఫెర్టిలైజర్ పెట్టారు దీనికి. అట్లాగే మన రైతు కంటే కూడా 4 రోజుల ముందే నీళ్ళు ఇవ్వడం జరిగింది దీనికి. అంటే అన్ని విధాలా చూసినా కూడా పక్క పొలం వాళ్ళు మన రైతు కంటే మిగులుగానే ఉన్నారు, ముందుగానే పెట్టారు. అన్నీ కూడా ఎన్ని పెట్టినా కూడా ఈ హైట్ అనేది రాలా చూడండి మీకు ఎక్కడా కూడా. ఇజ్రాయల్ మెయిన్ ఈ హైటు రాకపోవడానికి ప్రధాన కారణం మన వెస్టేజ్ వాళ్ళ గ్రాన్యువల్స్ వాళ్ళ ఇక్కడ వాడలేదు కాబట్టి ఎట్లా ఉంది. మన వాడారు కాబట్టి పక్క పొలం అనేది అట్లా ఉంది. ఒక్కసారి చూడండి ఇక్కడ నా ఈ పిక్ కూడా చూడండి ఒకసారి ఏ హైట్ ఉందో ఒకసారి చూడండి. పక్క పొలంలో ఇది ఈ హైటు, అదే జస్ట్ మళ్ళీ మన పొలంలో అంటే 3 రోజులు విత్తనాలు వెనక సిక్కి నాటారు, 4 రోజుల ముందు వెనక సిక్కి పొలం చల్లారు. అట్లాగే ఒక 5 రోజుల తర్వాతే నీళ్ళు పెట్టారు. ఒక్కసారి ఈ హైట్ చూడండి మొక్కజొన్న ఎట్లా ఉందో రిజల్ట్ అనేది. దట్ ఈజ్ వెస్టేజ్ పవర్. మనం గట్టిగా వాడేయగలిగితే రైతులతోటి మంచి దిగుబడిని తీసుకురాగలుగుతాం. మంచి దిగుబడి వచ్చిన ఆటోమేటిక్గా రైతు మనల్ని ఫాలో అవుతాడు. మంచి క్వాలిటీ ఆకు వెడల్పు, ఎక్సలెంట్ రిజల్ట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. పక్క పొలం వచ్చేసరికి మీకు ఆ షైనింగు లేదు, ఆ హైటు లేదు, ఆ ఎడల్పు లేదు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.